నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సొంతిల్లు కావాలి అనేది జనం ఎమోషన్. ఈ ఎమోషన్తో రియల్టర్లు ఆట ఆడుకుంటున్నారు. డిస్కౌంట్ పేరు చెబితే పరిగెత్తుకొచ్చే జనం అత్యాశను క్యాష్ చేసుకుంటూ కోట్లు కొట్టేస్తున్నారు. అనుమతులు లేకుండా కేవలం భూమి చూపించి గాలిమేడలొస్తాయి నమ్మించి కుచ్చుటోపి పెట్టేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉన్న ప్రీ లాంచ్ దందా మాత్రం సాగుతూనే ఉంది. రెరా ఉన్న ప్రయోజనం శూన్యం. ఎప్పటికప్పుడు బాధితులు మొత్తుకోవడమే కానీ దగా చేసే రియల్టర్లపై చర్యలు అంతంత మాత్రమే. చివరకు ఫిర్యాదు చేసిన బాధితులకు పోలీసుల నుంచి రివర్స్ లో వేధింపులు తప్పడం లేదు. దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది ప్రీ లాంచ్ బాధితుల పరిస్థితి. రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ప్రీ లాంచ్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వలవేసి సొంతింటి కలగాలి అని నిలువునా మోసం చేస్తున్నారు. ఈ మోసాలకు మధ్యతరగతి వారు ఎక్కువగా సమితులవుతున్నారు. రండి బాబు రండి, ప్రీ లాంచ్ ఆఫర్లు, ఆలసించిన ఆశాభంగం. వాస్తవ ధర కంటే 40% తక్కువ ప్లాట్లు, ఫ్లాట్లు, అడ్వాన్సులు, విడుదల వారి చెల్లింపులు కాకుండా మొత్తం ఒకేసారి కట్టేయాలి. నిర్ణీత సమయంలో గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. ఇది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని ప్రీ లాంచ్ పేరుతో నిర్మాణ సంస్థలు చేస్తున్న మోసాల తీరు. తక్కువ ధర పేరుతో వారి నుంచి అందరికాడికి దండుకొని ప్రాజెక్టు పూర్తి చేయకుండా కనీసం పనులు ప్రారంభించక ముప్పు తిప్పలు పెడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. సాహితీ ఇన్ఫ్రా సంస్థ చేసిన బడా మోసమే ఇందుకు నిదర్శనం. నగర శివార్లోని అమీన్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 50 లక్షలు. కానీ 30 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటూ సాహితీ సంస్థ అద్దరగొట్టే బ్రోచర్లేసిందే. మార్కెట్ ధరతో పోలిస్తే 40 నుంచి 50% తక్కువంటూ తొందర పెట్టింది. దాంతో ఏళ్లు గడిచినా ప్రాజెక్టు మొదలవ్వలేదు. నిర్మాణ సంస్థ కనీసం ఆ ప్రాజెక్టుకు అనుమతులు కూడా తీసుకోలేదు. అదేమని అడిగేవారికి రేపు మాపు అంటూ సాగతీస్తోంది. చివరికి అక్కడ సంస్థ చెప్పినంత భూమి లేదని, అందులో 3వ వంతే ఉందని, తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. ఇది ఒక్క సాహితీ కథే కాదు, మరికొన్ని సంస్థలు కూడా ఇదే పనిచేస్తున్నాయి. పైసా పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మురుగుతున్నారు బాధితులు. పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకొని ఆనక బిచాణా ఎత్తేస్తున్నాయి. స్థిరాస్తి రంగంలో మోసాలను అరికట్టేందుకు గాను రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ రెరా నిబంధనలతో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు రెరా ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు అరకొరగానే ఉన్నాయి. మనకి ఇంకొరకు ఎవరు వచ్చి హెల్ప్ చెయ్యట్లేదు. మనం ఎంతమంది పొలిటీషియన్స్ అప్రోచ్ అయ్యాము, ఎంత CCS కి వచ్చాము, రేరాలో కంప్లైంట్ వేసాము, కానీ ఎక్కడి నుంచి కూడా మనకి ఏం సపోర్ట్ రావట్లేదు. సో 1200 ఫ్యామిలీ మెంబర్స్ మనకి రోడ్ ఎక్కాము అంటే చాలా ఇబ్బందిగా. ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్లో చాలా వరకు నిర్మాణ సంస్థల యాజమాన్యాలు తమ తెలివిని ప్రజల సొమ్మునే పెట్టుబడిగా వాడుతున్నాయి. అలా సేకరిస్తున్న నిధులను ఇతర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని కొల్లూరు వద్ద 3 టవర్లు, 600కు పైగా యూనిట్లతో ప్రాజెక్టు ప్రారంభించిన ఓ నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున బుకింగులు చేపట్టింది. 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కానీ ఇప్పటికీ సదరు నిర్మాణం కోసం HMDAకు దరఖాస్తు చేసుకోలేదు. HMDA గత ఏడాది కోకాపేటలో 50 ఎకరాలను ఈ వేలం వేయగా అందులో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను చదరపు అడుగుకు 4,000 నుంచి 4,500 ఖర్చుతో దక్కించుకోవచ్చంటూ అందుకోసం ఓ లేఅవుట్లో 7.5 ఎకరాలను కొనుగోలు చేయనున్నట్టుగా ఆ సంస్థ పత్రికల్లో ప్రకటన జారీ చేసింది. ముందుగా పేరు నమోదు చేసుకుంటేనే అవకాశం ఉంటుందని చెప్పింది. HMDA ఈ వేలం పూర్తయ్యాక స్థలం దక్కితే వారం రోజుల్లో 5 లక్షలు చెల్లించాలని, నిర్ణీత గడువులోపు 30 లక్షలు చెల్లించాలని సంస్థ ప్రతినిధులు వివరించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి దశలవారీగా 65 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని, అప్పటి వరకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విలువ 1.50 కోట్లు పెరుగుతుందని ఆశపెట్టారు. చాలా మంది 2 లక్షలు చెల్లించి బుక్ చేయాలని ఒత్తిడి చేశారు. స్థలమే లేకుండా పైసా పెట్టుబడి లేకుండా చేస్తున్న ఈ దంతాను గుర్తించిన HMDA అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థపై కేసు నమోదైంది. GHMC, HMDA, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, DTCP, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా అనుమతులు లేకుండా
నిర్మాణ ప్రాజెక్టు కానీ లేఅవుట్ ప్రాజెక్టులో క్రయ విక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. కానీ దిగ్గజ నిర్మాణ సంస్థలను మొదలుకొని ఎలాంటి అడ్రస్ లేని సంస్థల వరకు ఈ అనుమతులేమీ లేకుండానే పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు సాగిస్తున్నాయి. పైగా కొన్ని సంస్థలు గొలుసు కట్టు స్కీమ్లను ప్రోత్సహిస్తున్నాయి. ప్రీ లాంచ్ లో మల్టీలెవెల్ మార్కెటింగ్ ను అమలు చేస్తున్నాయి. అపార్ట్మెంట్లలో చదరపు అడుగు ధర 5,000, ఆ పైన పలికే ప్రాంతాల్లో 2,800కే అంటూ విక్రయాలు జరుపుతున్నారు. ప్రీ లాంచ్ పేరుతో 100% పేమెంట్ జరపాలని షరతులు విధిస్తున్నారు. తక్కువ ధరకే ఫ్లాట్లు వస్తూ ఉండడంతో వేతర జీవులు, మధ్యతరగతి ప్రజలు తాము కొనుగోలు చేయడమే కాకుండా బంధుమిత్రులను కొనుగోలుకు ప్రేరేపిస్తున్నారు. అలా కొత్త వారిని చైన్ సిస్టంలోకి తీసుకొస్తే ఆకర్షణీయమైన బహుమతులు, కమిషన్లంటూ నిర్మాణ సంస్థలు ఎరవేస్తున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలైతే వారంలో 2 రోజులు స్టార్ హోటళ్లు, ప్రముఖ హోటళ్లలో సమావేశాలు జరుపుతూ MLM పద్ధతిలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయాలు జరుపుతున్నాయి. నిజానికి నిర్మాణ అనుమతులు లేకుండా అన్డివైడెడ్ షేర్ ప్రీ లాంచ్ల పేరుతో విక్రయాలకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ తరహా విక్రయాలు జరిపే ప్రాజెక్టులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు నిర్ణయాలు తీసుకున్నాయి. 2017 రెరా నిబంధనల ప్రకారం యూడీఎస్ ప్రీ లాంచ్ విధానంలో డెవలపర్లు వినియోగదారులను మోసం చేయడం నేరంగా పరిగణిస్తారు. యూడీఎస్ ప్రీ లాంచ్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తున్న డెవలపర్స్, రియల్ ఎస్టేట్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టుల్లో 10% వరకు జరిమానా విధించవచ్చు. రెరా ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్నా అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్న దాఖలాలు లేనేలేవు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు యథేచ్ఛగా అక్రమ దందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకు పలుకు లేకుండా నిద్రమతులో తూగుతోంది. రెరా అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా ఫ్లాట్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ విక్రయించడానికి బ్రోచర్ కూడా వేయకూడదు. సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా ఇవ్వకూడదు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రీ లాంచ్, యూడీఎస్ల పేరుతో అక్రమ దందా చేస్తున్నాయి. ఇక ఊరు పేరు లేని సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సంబంధిత సంస్థలపై కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం లాంటి చర్యలు చేపట్టడంలో రెరా ఆసక్తి చూపడం లేదు. బాధితులు రియల్ ఎస్టేట్ కంపెనీల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. తమకు బాధితులు ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటామని, లేకుంటే సంబంధమే లేదనే విధంగా రెరా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసిన చర్యలు అంతంతే. నిజానికి రెరా అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు జరగకూడదు. కొన్ని నిర్మాణ సంస్థలు రెరా నిబంధనలకు విరుద్ధంగా నోటరీలపై అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ప్రీ లాంచ్, యూడీఎస్ స్కీమ్లలో ఎవ్వరూ కొనుగోలు చేయకూడదు. ఇలాంటి ప్రాజెక్టులకు నిబద్ధత ఉండదు. రెరా అనుమతులు పొందిన ప్రాజెక్టులను కొనుగోలు చేయాలి. రెరా అనుమతులు ఉంటేనే కొనుగోలుదారులకు భరోసా, భద్రత ఉంటుంది. అడ్రస్ లేని సంస్థలు ప్రకటిస్తున్న ప్రీ లాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. నిర్మాణ రంగంలో అపార అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు కూడా ప్రీ లాంచ్ స్కీములు చేపడుతున్నాయి. 65 వరకు దిగ్గజ నిర్మాణ సంస్థలు ఐటీ కారిడార్ పరిధిలోని కోకాపేట, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నార్సింగ్ పరిధిలో ఈ తరహా ప్రాజెక్టులు ప్రకటించాయి. మార్కెట్లో ఉన్న గుర్తింపులకు తోడు ఎగ్జిక్యూటివ్లు నియమించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. దాంతో చాలా మంది అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. సొంత ఇంటి కల నిజం చేసుకోవడానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. ఊళ్ళలో ఉన్న స్థలాలు విక్రయించి మరీ నగరంలో ప్లాట్ కొనుగోలుకు చెల్లిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని దాచుకున్న సొమ్మునంతా ప్రీ లాంచ్ స్కీముల్లో పెడుతున్నారు. ఎంత బడా సంస్థ అయినా గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోతున్నాయి. మరికొన్ని సంస్థలు వినియోగదారులను పుట్టిముంచేస్తున్నాయి. తీరా మోసపోయాక బాధితుల ఆవేదన అరణ్యారోధన అవుతోంది. ఇప్పటికైనా ప్రీ లాంచ్ ఆఫర్లకు దూరంగా ఉండాలన్న సూచనలు వస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ పేరుతో కొత్త దందా జోరందుకుంది. ప్రీ లాంచ్ పేరిట సగం ధరకే ఫ్లాట్స్ అంటూ డబ్బులు కట్టించుకుని ముఖం చాటేస్తున్నాయి. కొన్ని సంస్థలు గడువు దాటినా ఇదిగో అదుగు అంటూ మభ్యపెడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో కోవిడ్ ముందు స్థిరాస్తి రంగం దూకుడు మీద ఉన్నప్పుడు కొందరు బిల్డర్లు ప్రీ లాంచ్ పేరుతో దందాకు తెరతీశారు. అనుమతులు లేకుండానే రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్మెంటు, వాణిజ్య సముదాయం వస్తుందని, అందులో ఫ్లాట్, వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు. సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపు అడుగు 3,000 ఉన్న చోట 2,000కు విక్రయించి ఆ మొత్తాన్ని భూ యజమానికి చెల్లించి అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం స్థలం కొన్న వారి నుంచి జాయింట్ డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని బిల్డర్ రాయించుకుని అనుమతులకు దరఖాస్తు చేస్తే 3 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ విషయాన్ని దాచి 3 ఏళ్లలోనే నిర్మాణాలు చేస్తామంటూ సంస్థలు మభ్యపెడుతున్నాయి. రెండేళ్ల ముందే అపార్ట్మెంట్లను బుక్ చేసుకుంటే మీకు లక్షల్లో ఆదా అవుతుందని బడా రియల్టర్లు హైదరాబాద్లో ప్రీలాంచ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు రాకముందే 10 నుంచి 15 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయడం, భూముల ఓనర్లకు కొంతమేరకు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతోంది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు సిసలు అపార్ట్మెంట్లు ప్రీలాంచ్ దందాకు తెరలేపుతున్నాయి. రియాల్టీ సంస్థలు భూమి పూజ చేయడం, ఓ మోస్తరు లెవెల్లో ఫ్లోర్లు వేయడం, ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించడం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో కీలక ప్రాంతాలైన తెల్లాపూర్, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కూకట్పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి ఏరియాలు ఇప్పుడు ప్రీలాంచ్ ఆఫర్ల కేంద్రాలుగా మారాయి. బడా రియల్టర్లందరూ రింగుగా మారడంతో ప్రీలాంచ్ ఆఫర్లన్నీ ఒకే రకమైన ధరలను ఆఫర్ చేస్తూ కొనుగోలుదారులను గందరగోళంలో పడేస్తున్నాయి. మరోవైపు చిన్న, మధ్యతరగతి బిల్డర్లు కూడా సిటీ శివార్లో ప్రీలాంచ్ దందాను ఓపెన్ చేసి సొంత ఫ్లాట్ కొనాలనుకుంటున్న వారికి సెట్టగోపం పెడుతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ దందా ఎలా నడుస్తుందన్న విషయంలోకి వెళితే భారీ ఎత్తున భవన సముదాయాలు నిర్మిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రకటనలు వేస్తారు. మార్కెట్ ధరతో పోలిస్తే 50% తక్కువ ధరకిస్తున్నట్లుగా ఊరిస్తారు. కాకుంటే ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టకముందే అనుకున్న మొత్తంలో 50% తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందే తీసేసుకుంటారు. ఇలా చేయడం ద్వారా తమకు నిర్మాణ వ్యయం తగ్గుతుందని, భూమి కొనుగోలు చేసిన సమయంలో డబ్బుల కోసం ఇబ్బందులు తప్పుతాయని చెబుతారు. ఇంత చేసినా దానికి ప్రతిఫలంగా తాము తక్కువ ధరకు ఫ్లాట్నిస్తున్నట్లుగా చెప్తారు. ప్రీలాంచ్ను పరిమిత కాలంలో పూర్తి చేస్తున్నట్లుగా కొద్ది మందికి అని చెప్పి భారీగా వసూలు చేపడతారు. ప్రీలాంచ్ ఆఫర్ కింద చాలానే సంస్థలు ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లతో రిస్క్ చాలా ఎక్కువనే చెప్పాలి. అన్నీ బాగుంటే సరి, లేదంటే మొత్తానికే మోసం వస్తుందని చెప్తారు. హైదరాబాద్లో ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్ల కింద భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి తీరేమాత్రం మంచిది కాదంటున్నారు. 3-4 ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో మరింత మంది బాధితులు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు. రెరా నిబంధనల ప్రకారం ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా బహిరంగ ప్రకటన చేస్తే అందులో రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కానీ దొంగ ప్రాజెక్టు యాడ్స్లో ఎక్కడా రెరా నెంబర్ కానీ, హుడా లేక జీహెచ్ఎంసీ పర్మిషన్ నంబర్స్ కానీ కనపడవు. తీసుకుంటే కదా ఉండడానికి. ఇదంతా ఓ రియల్ ఎస్టేట్ మాఫియా. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 47 వెంచర్ల హడావిడిది. ఇందులో కనీసం ఒక్కదానికి కూడా రెరా గుర్తింపు కానీ, జీహెచ్ఎంసీ అనుమతులు కానీ లేవు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో రెరా చట్టం అమల్లో ఉంది. దీని ప్రకారం రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే ఎవరైనా ప్లాట్లు గాని, ఫ్లాట్లు గాని విక్రయించాలి. రెరా అనుమతి లేకుండా కనీసం ఓ బ్రోచర్ను కూడా ముద్రించకూడదు. పైగా బ్రోచర్ అయినా, పేపర్ ప్రకటన అయినా తప్పకుండా రెరా నెంబర్ను ముద్రించాలి. కానీ కొందరు బిల్డర్లు రెరాను తుంగలో తొక్కేసి గాల్లో మేడలు చూపెడుతూ ప్రీలాంచ్ అంటూ అక్రమ పద్ధతిలో ఫ్లాట్స్ ను అమాయకులకు అంటగట్టేస్తున్నారు. కార్పొరేట్ ఏజెంట్ల సాయంతో ఫ్లాట్స్ విక్రయించే విష సంస్కృతికి తెరలేపారు. ఇలాంటి పోకడ వల్ల ఢిల్లీలోని గుర్గావ్, నోయిడాలో వందలాది మంది కొనుగోలుదారులు ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దిగ్గజాల లాంటి డెవలపర్లు జైల్లో ఊచలెక్క పెడుతున్నారు. అదే వికృత పోకడను తెలంగాణలో కొందరు బిల్డర్లు ఆరంభించారు. మార్కెట్లో పెరిగిన ధరను సాకుగా చూపెడుతూ ఏజెంట్లకు అధిక శాతం కమిషన్ ముట్టజెపుతూ ముందే 100% సొమ్ము లాగేస్తున్నారు. 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్స్ 500 చదరపు మీటర్లు మించిన స్థలంలో నిర్మాణాలకు రెరా చట్టం వర్తిస్తుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఫ్లాట్స్, అపార్ట్మెంట్లు, బిల్డింగులు అమ్మడం, మార్కెట్ చేయడం కూడా రెరా యాక్ట్ నేరంగా పరిగణిస్తుంది. ప్రాజెక్టు మధ్యలో సొమ్ములు చారటం లేదంటూ వినియోగదారుల నిండా ముంచేసే బిల్డర్లు కూడా ఉంటారు. కస్టమర్ల డబ్బుకు భద్రత కల్పిస్తూ రెరా చట్టంలో పగడ్బందీగా ఏర్పాట్లున్నాయి. ప్రతి బిల్డర్ ప్రతి ప్రాజెక్టుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏదైనా ప్రాపర్టీని డెవలప్మెంట్ చేసే విషయంలో 70% మొత్తం అమౌంట్ను ఓ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు కోసం మాత్రమే ఆ డబ్బును ఖర్చు చేయాలన్నది రెరా చట్టం చెబుతోంది. ఈ డబ్బును మొత్తం ఖర్చు పెట్టాలన్నా, విత్ డ్రా చేయాలన్నా సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్తో పాటు ఓ చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేయాలి. దీనివల్ల ఓ ప్రాజెక్టు కేటాయించిన మొత్తాన్ని మరో ప్రాజెక్టులోకి ఆయా బిల్డర్లు మళ్లించడానికి అవకాశం ఉండదు. ఈ రూల్ వల్ల సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యే వీలుంటుందని రెరా చెబుతోంది. రెరా చట్ట ప్రకారం సంబంధిత ఆస్తి విలువలో 10% లోపు మాత్రమే అడ్వాన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. రెరా నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకోసారి బుక్ అయిన అపార్ట్మెంట్స్, బిల్డింగ్ వివరాలను సదరు బిల్డర్ వెల్లడించాలి. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు, ఫ్లాట్స్ అమ్మకాలను బహిరంగపరచాలని రెరాలో ఉంది. సీఏ, ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్లు సర్టిఫై చేసిన తర్వాతనే వివరాలు ప్రకటించాలి. ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయిందో, ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో అన్న అప్డేట్స్ ను సదరు బిల్డర్ ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియచేయాలి. అత్యవసర సర్వీసులను బిల్డర్ రీజనబుల్ రేట్లకి అందించాలని రెరా చెబుతోంది. మెజార్టీ బుకింగ్స్ పూర్తయిన 3 నెలల్లోనే అసోసియేషన్ లేదా సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలి. కస్టమర్లకు తప్పుడు హామీలు ఇవ్వడం,
ఫ్లాట్ లేదా బిల్డింగ్ బుక్ చేసుకున్న తర్వాత మాట మార్చడం, అనుమతిచ్చిన ఫ్లాట్ లేఅవుట్ల స్పెసిఫికేషన్లు ఇష్టం వచ్చినట్టు మార్చడం కూడా రెరా నేరంగా పరిగణిస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం అంతా జరగకపోతే కస్టమర్లు ప్రాజెక్ట్ నుండి విత్డ్రా చేసుకునే అవకాశం కూడా రెరా చట్ట ప్రకారమే నడవాలి. అప్పుడు ముందుగా చెల్లించిన మొత్తం అడ్వాన్స్ను బిల్డర్లు వినియోగదారులకు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. నిర్మాణంలో లోపాలుంటే బిల్డర్లు డెవలపర్లే బాధ్యత తీసుకోవాలని రెరా చెబుతోంది. 5 ఏళ్ల వరకు నిర్మాణ లోపాలను సరిచేసే బాధ్యత ఉంటే బిల్డర్లే భరించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపే సదరు బిల్డర్ సమస్య పరిష్కరించాలి. లేకపోతే కస్టమర్కు నష్టపరిహారం చెల్లించాలి. నిర్ణీత సమయంలోనే ఇంటిని నిర్మించిస్తామని బిల్డర్లు రాసివ్వాలి. ఇదంతా పేపర్ మీద చూడటానికి బాగానే ఉంది. కానీ ఈ నిబంధనలేవి అమలు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. నిబంధనలు పెట్టడం వరకే తమ పని అనుకుంటున్న రెరా వాటి అమలు బాధ్యతను గాలి కుదిరేయడం ప్రీలాంచ్ సంస్థల పాలిట వరంగా మారింది. కరోనా తర్వాత సొంతింటి కోసం డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొందరు బిల్డర్లు మొదలుపెట్టిన తొండాటే ప్రీలాంచ్ దందా. మార్కెట్ ధర కంటే తక్కువకే ఇళ్లు చేతికొస్తాయనే ఆశతో ముందుగానే చెల్లింపులు చేయడానికి సిద్ధపడ్డవారు ప్రీలాంచ్ సంస్థల చేతిలో బాధితులుగా మారిపోతున్నారు. కరోనా సమయంలో నగరాలు, పట్టణాల్లో అద్దెళ్లలో నివసించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సోకితే ఇంటి యజమానులు వారిని నిర్దాక్షిణ్యంగా గెంటేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో చాలామంది మధ్యతరగతి వారు సొంతింటి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ధర తక్కువ పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజలు అడ్వాన్సులు ఇస్తారన్న విషయం అనేక మంది రియల్టర్లకు అర్థమైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఇతర రంగాలకు చెందిన వారు సైతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పలువురు స్థల యజమానులు సైతం డెవలపర్స్గా అవతారమెత్తారు. తమ దగ్గర ఉన్న స్థలాన్ని చూపించి భారీ ప్రాజెక్టును తీసుకొస్తామని ఆఫర్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేశారు. కోట్లాది రూపాయలు ప్రజల నుంచి ముందుగా వసూలు చేసి ఆపై చేతులెత్తేశారు. హైదరాబాద్ శివార్లో అమీన్పూర్ దగ్గర 23 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్ అంటూ సాహితీ ఇన్ఫ్రా కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. 6 టవర్లు 10 టవర్లు నిర్మిస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు చేసింది. భారీ ఎత్తున ఫ్లాట్లను విక్రయించింది. ప్రీలాంచ్లో 1200 మందికి పైగా కస్టమర్లు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2023 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సాహితీ ఇన్ఫ్రా ఇప్పటికీ ప్రాజెక్టు ప్రారంభించనే లేదు. అసలు నిర్మాణమే చేపట్టకపోగా భూమిని సైతం అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కారు. దాంతో సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణ జైలుకెళ్లారు. కానీ పైసా పోగు చేసి డబ్బులు చెల్లించిన మధ్యతరగతి కుటుంబాలు మాత్రం రోడ్డున పడ్డాయి. చివరకు సాహితీ బాధితులకు పోలీసుల నుంచి కూడా రివర్స్ వేధింపులు తప్పలేదని ఏసీపీ ఉమామహేశ్వరరావు వ్యవహారంలో తేలిపోయిందే. రెరా ఏర్పడి 7 ఏళ్లు గడుస్తున్న ప్రీలాంచ్ దందా చేస్తున్న సంస్థలపై తీసుకున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు యథేచ్ఛగా అక్రమ దందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకు పలుకు లేకుండా నిద్రమతులో జోగుతోంది. దీనిపై విమర్శలు రావడంతో పూర్తి స్థాయిలో ఓ ఐఏఎస్ అధికారి 2 సభ్యులతో రెరా కమిటీ ఏర్పాటు చేసినా అదీ సరిగా పనిచేయలేదన్న వాదన ఉంది. ప్రీలాంచ్ ఆఫర్ కింద చాలానే సంస్థలు ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఆఫర్స్తో రిస్క్ చాలా ఎక్కువనే చెప్పాలి. అన్నీ బాగుంటే సరి, లేదంటే మొత్తానికి మోసం వస్తుంది. హైదరాబాద్లో ఇలాంటి ప్రీలాంచ్ ఆఫర్ల కింద భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి తీరు ఏమాత్రం మంచిది కాదంటున్నారు. 3-4 ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో మరింత మంది బాధితులు బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు. అడ్రస్ లేని సంస్థలు ప్రకటిస్తున్న ప్రీలాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలవుతోంది. నిర్మాణ రంగంలో అపార అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు కూడా ప్రీలాంచ్ స్కీములు చేపడుతున్నాయి. హైదరాబాద్లో రియల్ మాఫియా ఆగడాలకు అడ్డు చెప్పేవారే కరవయ్యారు. సాహితీ కన్స్ట్రక్షన్ మోసాలు కళ్ల ముందు కదులుతున్నా కస్టమర్స్ను ఆదుకునేవారే లేరు. రెరా చట్టాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు చుట్టంగా మార్చారని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లంచాలకు అలవాటు పడిన అధికారులు నిద్రపోతున్నట్లు నటిస్తుంటే మాఫియా పేట్రేగిపోయి భూమి లేకుండానే కేవలం ఒప్పందాలపైనే కోట్లాది రూపాయలు వసూలు చేస్తోంది. చాలా వరకు నిర్మాణ సంస్థల యాజమాన్యాలు తమ తెలివిని, ప్రజల సొమ్మునే పెట్టుబడిగా వాడుతున్నాయి. అలా సేకరిస్తున్న నిధులను ఇతర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు, ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నాయి. రెరా ఏర్పడి 5 ఏళ్లు గడుస్తున్న అక్రమార్కులపై చర్యలు లేవు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు యథేచ్ఛగా అక్రమ దందాలు నిర్వహిస్తున్నా రెరా ఉలుకు పలుకు లేకుండా ఉంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రీలాంచ్, యూడీఎస్ల పేరుతో అక్రమ దందా చేస్తున్నాయి. ఇక ఊరు పేరు లేని సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సంబంధిత సంస్థలపై కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం లాంటి చర్యలు చేపట్టడంలో రెరా ఆసక్తి చూపడం లేదు. బాధితులు రియల్ ఎస్టేట్ కంపెనీల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. తమకు బాధితులు ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటామని, లేకుంటే సంబంధమే లేదన్న విధంగా రెరా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిజానికి రెరా అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు జరగకూడదు.
కొన్ని నిర్మాణ సంస్థలు రెరా నిబంధనలకు విరుద్ధంగా నోటరీలపై అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. అడుగడుగున అక్రమ వెంచర్లే కనిపిస్తున్నాయి. సామాన్యులు నిలువునా దోచేయడానికి కొందరు రియల్ వ్యాపారులు అనేక ఎత్తులేస్తున్నారు. చిన్న స్థలమో ఫ్లాటో కొనాలని కష్టపడి పోగేసిన సొమ్మును ఎగరేసుకుపోతున్నారు. అనుమతులు లేని వెంచర్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే జీవితాంతం కష్టపడిన సొమ్మును నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాయగాళ్లకు కేంద్రంగా మారింది. ప్రీలాంచ్ మోసాలపై ఎన్టీవీ ఎన్నోసార్లు జనాలను హెచ్చరించింది. ఏజెంట్ల ద్వారా అమాయకులను బుట్టలో వేసుకోవడం, భారీ అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నామని నమ్మించడం, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం ఇదే ప్రీలాంచ్ దందా. హైదరాబాద్లో బిల్డర్ల మాయాజాలంలో పడి జనాలు మునిగిపోతున్నారు. ఎప్పుడో కట్టే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ఇప్పుడే లక్షల్లో వసూలు చేస్తున్న బిల్డర్లు ముందే ఫుల్ పేమెంట్ చేస్తే 50% రాయితీ అంటూ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. బిల్డర్ల మాయమాటల్లో పడి కస్టమర్లు లక్షలు పోగొట్టుకుంటుంటే కోట్లు వెనకేసుకుని రియల్ సంస్థలు బోర్డు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ రియల్ రంగంలో చాలా కాలం క్రితమే భారీ మోసం మొదలైంది. దానికి ప్రీలాంచ్ అనే ముద్దు పేరు పెట్టారు. ఇల్లు కావాలి, కానీ తక్కువలో కావాలి, వీలైనంత డిస్కౌంట్ కావాలి, 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఇల్లు చేతికొచ్చేయాలి. అలా కస్టమర్లు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే కొందరు బిల్డర్లకు అవకాశంగా మారుతోంది. కస్టమర్ల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నారు. అపార్ట్మెంట్లు కట్టకుండా ముందే డబ్బులు వసూలు చేస్తున్నారు. కోట్లు వెనకేసుకుని ముఖం చాటేస్తున్నారు. ప్రీలాంచ్ అంటేనే పచ్చి మోసమని గుర్తుంచుకోకపోతే మోసపోక తప్పదు. జనాల్ని నిట్ట నిలువునా ముంచుతోంది ప్రీలాంచ్ స్కీమ్. ఈ స్కీమ్లో ఇరుక్కుపోయి తేరుకున్న వాళ్ళు లేరు. కోట్లు మింగేసి బిల్డర్లు కస్టమర్లను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తున్న రియల్ సంస్థలు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి.